హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బంగాళదుంపతో ఒక మంచి స్నాక్ ఐటమ్ అండి. అయితే మనకి బంగాళదుంపతో చాలా రకాలైనటువంటి వెరైటీస్ చేయొచ్చు. అయితే మీకు అప్పుడప్పుడు నేను చేసి చూపిస్తూ ఉంటాను. ప్రజెంట్ అయితే ఇది చేస్తాను. ఇది మన స్టఫింగ్ అనేది ఇంకా మన ఇష్టం అండి, ఎలా అయినా మనం చేసుకోవచ్చు అనమాట. అయితే నా స్టైల్లో నేను చేస్తున్నాను. మీకు వీలున్నప్పుడల్లా మనకు ఆ టైం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్లో నేను ఏదైనా కలుపుకోవాలనేది ఎక్స్ట్రాగా ఇవన్నీ చెప్తారనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా వీడియో స్కిప్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. సో మొదలు పెడదాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మైదా మైదా ఒక అరకిలో తీసుకున్నానండి. నేను ఇక్కడ మైదా అరకిలోకి బంగాళదుంపలు అరకిలో కరెక్ట్గా సరిపోయాయండి నాకు. ఒక అరకిలో మైదా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ వాము, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యికి బదులు మీరు ఇక్కడ నూనె కూడా వాడుకోవచ్చు. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసి మనం ఇట్లా ఉండగడితే మన గుప్పెట్లో ఉండలా అవ్వాలన్నమాట. అంత ఘీ వేసుకోవాలి, ఘీ కానీ ఆయిల్ కానీ. ఇలా వేసుకున్న తర్వాత నా హాఫ్ కిలోకి 1 టేబుల్ స్పూన్ సరిపోయిందండి. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్ డౌని ప్రిపేర్ చేసుకోవాలి. మనం కొంచెం మెత్తగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 నుంచి అరగంట పాటు మనం దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు మనం దాని లోపల ఉన్న స్టఫింగ్ని ప్రిపేర్ చేద్దాం. కుక్కర్లో నేను ఒక హాఫ్ కిలో ఆలుగడ్డలు, పొటాటోస్, ఆ తర్వాత ఒక 50 గ్రాముల పచ్చి బఠానీలు నా దగ్గర ఉన్నాయి. ఇది ఆప్షనల్ అండి. అసలు పచ్చి బఠానీలు లేకుండా కూడా మనం చేయొచ్చు. విజిల్ పెట్టేయాలి, బాగా ఉడకాలి. ఆలుగడ్డలు అనేవి బాగా ఉడకాలన్నమాట. సో విజిల్ పెట్టేసి పక్కన పెట్టేయండి. ఆ తర్వాత మొత్తం చల్లారిన తర్వాత చూడండి, ఒకసారి చూస్తే మొత్తం బాగా ఒక 4-5 విజిల్స్ పెట్టానండి నేను. బాగా ఉడికిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు దాంట్లో నుంచి ఏదన్నా కొంచెం నీళ్ళు ఉంటే నీళ్ళను సపరేట్ చేయండి. ఎందుకంటే మనకి లూజ్ కాదు, కొంచెం థిక్ బ్యాటర్ అనేది కావాలి మనకి. అందుకని నీళ్ళు ఉండొద్దు. లేదంటే మొత్తం అబ్జర్వ్ అయినంత వరకు మీరు తీసేయండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆలుగడ్డల్ని మొత్తం కూడా ఎక్కడ ఉండలు లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేయాలి. మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే గనక మొత్తం పొటాటోస్ అలా వేసేసి గ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా అదైతే ఇంకా హ్యాపీ, ఎక్కడ కూడా ఉండలు లేవన్నమాట. మొత్తం ఇలా మ్యాష్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత దీంట్లోకి మనం వేద్దాము ఒక టేబుల్ స్పూన్ వరకు వైట్ పెప్పర్ పౌడర్. ఈ టైంలో మీరు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వాడొచ్చు. ఒక టీ స్పూన్ ఆనియన్ పౌడర్. ఇక్కడ మీరు ఆనియన్స్ వాడుకోవచ్చు, ఆనియన్ పౌడరే ఉండాల్సిన అవసరం లేదు, ఆనియన్స్ వేసుకోవచ్చు. ఆ తర్వాత జీలకర్ర, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్ వేసేసుకొని చక్కగా మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మిక్స్డ్ హర్బ్స్, ఇవి ఉంటే ఆప్షనల్ అండి. దీంట్లో మీరు చాట్ మసాలా లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఏంటంటే కొంచెం కాంటినెంటల్ టేస్ట్ వస్తుందన్నమాట. అందుకని ఇది వాడాను నేను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి, ఏం అవసరం లేదు. దేశీ వంటకంలా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అక్కడికి మీకు ఎక్కడైనా పల్చగా అనిపించింది అనుకోండి బ్యాటర్, కొంచెం కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ యాడ్ చేయకూడదు కాకపోతే. అంటే మనకి పొటాటో టేస్ట్ రావాలి కానీ కార్న్‌ఫ్లోర్ టేస్ట్ రాకూడదు. అంతవరకు కొంచెం చల్లుకొని మనం మనకి ఇట్లా ముద్దలా అవ్వాలన్నమాట. యాక్చువల్‌గా ఏమి వేయకపోయినా ముద్దలా అయిపోతుందండి. ఎందుకంటే నీళ్ళన్నీ తీసేస్తే గనక పర్ఫెక్ట్‌గా వస్తది మనకి. కార్న్‌ఫ్లోర్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేయాలనుకుంటే వేయొచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు. ఇలా మనం సిలిండర్ షేప్‌లో ప్రిపేర్ చేసుకొని రెడీగా మొత్తం పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నూనె సరిపడా, అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రిపేర్ చేసుకొని మనం వెంటనే కాల్చేస్తాం కాబట్టి మనం ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం ఇంకొక పని ఏం చేయాలంటే ఒక టేబుల్ స్పూన్ వరకు మైదా, ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని కొంచెం పల్చగా కాకుండా థిక్‌గా కాకుండా సెమీ థిక్ దాంట్లో మనం బ్యాటర్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే మనం ఎడ్జెస్‌ని క్లోజ్ చేయడానికనమాట. అందుకని కొంచెం థిక్ బ్యాటరే ఉండాలనమాట. మరీ థిక్ కాకుండా కొంచెం నేను వీడియోలో చూస్తున్నట్టుగా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పిండి ముద్ద మనకి 20 మినిట్స్ అలా దాటిందండి. ఇప్పుడు దీంట్లో మీరు ఎన్ని పార్ట్స్ చేసుకోవాలనుకుంటే అన్ని పార్ట్స్ చేసుకోవచ్చు. పెద్దది ఒకేసారి పామేస్తామంటే సగం తీసుకోండి, లేదంటే 3, 4 చేసుకొని
మీరు చక్కగా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ చూడండి ఎక్కువ పిండి కూడా వేయకూడదండి. కొంచెం పిండి వేసి చక్కగా, ఎందుకంటే మనకి అక్కడ దాంట్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్, ఘీ అనేది వేసాం కాబట్టి అతుక్కోదనమాట. సో, కొంచెం పొడి పిండి చల్లి మనం దీన్ని పెద్ద చపాతీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సో, చూడండి ఇలా నేనైతే 2 పార్ట్స్ చేసి పెద్దవి 2 చపాతీలు చేశాననమాట. కరెక్ట్‌గా సరిపోయింది నాకు. సో, ఇలా కొంచెం పిండి చల్లుకొని నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్‌గా అలా ఫాలో అయిపోండి. సో, చూడండి ఇక్కడ మొత్తం ఇలా 2 వైపులా పిండి మనం అద్దుకుంటూ మనం మొత్తం పెద్ద చపాతీని ప్రిపేర్ చేయాలి. గుండ్రంగా అసలు అంటే ఎగ్జాక్ట్ షేప్ అంటూ ఏం అవసరం లేదండి. ఎందుకంటే మనం రోల్ చేస్తాం కాబట్టి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా రోలింగ్‌లో సెట్ అయిపోతుంది. సో, నేనిక్కడ పెద్ద చపాతీ చేసి దానికి హాఫ్ చేశాను. హాఫ్ చేసి, అంటే అంత బారు స్ట్రిప్స్ అవసరం లేదండి దీనికి. కొంచెం తక్కువగా స్ట్రిప్స్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం అది ఒక 2, 3 రోల్స్ అయితే సరిపోతుందండి. 2, 3 అంటే ఇట్లా 2, 3 టైమ్స్ చుట్టితే సరిపోతుందనమాట. అది ఎక్కువ ఉన్నదనుకోండి లోపల ఉడటం కూడా ఇబ్బందవుతుంది. సో, మీరు సైజులు చూసుకొని కట్స్ పెట్టేసుకోండి. అలా నేను ఎలా అయితే పెడుతున్నానో అలా మీరు పెట్టేసుకొని ఇప్పుడు దీనికి మనం ఎక్కువ పిండి చల్లలేదు కాబట్టి తడిగానే ఉంటుంది. ఈ స్లరీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏం చేయాలి, ఇట్లా చూడండి, నేను ఎలా అయితే వీడియోలో చూస్తున్నానో యాజ్ ఇట్ ఈస్‌గా అలా ఫోల్డ్ చేసేయండి. చూసారా, ఇలా జస్ట్ కొన్ని ఫోల్డ్స్ రావాలి. ఇలా బయటికి కనిపిస్తుంది కదా, అది బయటికి రాకుండా ఆ స్లరీని మనం అక్కడ అప్లై చేయాలన్నమాట. సో, చూడండి చూపిస్తాను నేను. ఇలా చేసి దాన్ని అటువైపు అటు ఎడ్జెస్‌కి ఇటు ఎడ్జెస్‌కి ముంచేస్తే మనకి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా చాలా చక్కగా వేగుతాయన్నమాట. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవాలి. సో, చూడండి ఇక్కడ నేను ఒక చపాతీ చేశాను కదా, దానికి సంబంధించిన మొత్తం కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది. దీన్ని అలా స్లరీలో అటు ఇటు ముంచేసి మనం దీన్ని వేసేసుకోవాలి. వేసేసుకొని చుట్టూతా తిప్పుకుంటూ కూడా మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టాలండి. మీడియంలో అనేది అవసరం లేదు. హై ఫ్లేమ్‌లో పెట్టి చుట్టూతా తిప్పుకుంటూ మనం అన్ని వైపులా ఈక్వల్ కలర్ వచ్చేంత వరకు, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడు ఒకే రకమైనటువంటి రెసిపీస్ కాకుండా, స్నాక్స్ కాకుండా ఇలా మనం స్టార్టర్స్‌లాగా కూడా పెట్టొచ్చండి ఫంక్షన్స్‌లో. చాలా బాగుంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ పొటాటోస్‌ని ఇలా చుట్టి పెట్టేసుకున్నాం కదండీ బ్యాటర్‌ని, దాన్ని మనం ఫ్రీజర్‌లో కూడా పెట్టేసుకోవచ్చు. ఒక 1 వీక్ అలా పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇలా చపాతీ పిండితో మనం రోల్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో, చూడండి ఈక్వల్‌గా మొత్తం బాగా మంచి కలర్ వచ్చిందండి. ఇంత కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని మనం తీసేసుకోవడమే అనమాట. సో, చూడండి దీనికి మీరు ఏం పేరు పెడతారో నాకైతే తెలీదు గానీ నేనైతే రోల్ సమోసా అని పెట్టానండి నేను. ఇలా మొత్తం బాగా చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. బయట మనం మార్కెట్‌లో ఎక్కడైనా స్నాక్స్ చూసినట్లుగానే ఉన్నాయి కదా, అంత చాలా బాగా ఈజీగా చేసేయొచ్చండి ఎవ్వరైనా కూడా. ఫస్ట్ టైం వంట చేస్తున్న వాళ్ళు కూడా బాగానే చేసేయొచ్చనమాట. అంత బాగా వస్తున్నాయి. సో, చాలా మిగతాయి కూడా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. మనకి ఇఫ్తార్ టైంలో కూడా బాగా పనికొస్తాయన్నమాట ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటాయన్నమాట. సో, ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అలాగే కొత్త యూనిక్, టేస్టీ, హెల్తీ, క్విక్, కాంటినెంటల్, ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్, షేర్, కామెంట్ తప్పకుండా చేయండి. ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలంటే మమ్మల్ని అడగండి, చేసి చూపెడతాము. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.